చాలా చాలా వెన్నెల కిషోర్ చాలా డిప్లొమాటిక్ గా ఉన్నారు మీరు. అదే అందరూ చాలా స్టిఫ్ అయిపోయి క్వశ్చన్ ఏంటంటే కాదు అంత సైలెంట్ గా ఉంటే మనం చాలా మంచోడు అనుకుంటాడని మేము అట్లా ఏం అనుకోవట్లేదు. అబ్బాయి హీరో చెప్పు, మేమేం నువ్వు అంత మంచోడు అని అంటే అనుకోవట్లేదు. బేసిక్గా నేను నా ప్రకారం అయితే నితిన్ గారు హీరోగా నటిస్తున్న సినిమాని చూస్ చేసుకునే స్థాయిలో నేనైతే లేను. నాకు డెఫినెట్లీ ఒక జస్ట్ డేట్ చెప్పగానే చెప్పలేసుకుని వెళ్ళిపోతాయి. సో అదైతే లేదు. చాలా సూపర్గా ఏ ఫ్రాంక్గా మన ఇద్దరు కాంబినేషన్ కాబట్టి ఒప్పుకున్నాను, ఒప్పుకో మరి యాక్చువల్గా అబ్బాయి మా ఇద్దరు ట్రాక్ ఇందులో ఎంత స్పెషల్గా ఉంటుందో మీరు సినిమా చూసాక డిసైడ్ చేద్దరు. కానీ 100% వర్త్ ఇద్దరం కలిపి చేయడానికి. మీరు వాల్తేరు వేరేలో అన్నీ చూశారు కదా, అవన్నీ సరే అనుకోండి. అట్లా చాలా చేస్తూ మేమిద్దరం ఇష్టపడి మా ఇద్దరు కాంబినేషన్ చేసిన సినిమా ఇది. లవ్ యూ సార్, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అసలు కథ చెప్పంగానే ఫస్ట్ స్క్రిప్ట్ వినగానే కిషోర్ భయ్య కూడా అంతే, అసలు రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ ఎంత బాగుందో అని ఎన్నిసార్లు అన్నాడు. కానీ జోక్ ఏంటంటే ఇందులో యాక్చువల్గా గురు శిష్యులాగా వచ్చేది మా ఇద్దరే. అసలు సినిమా అంతా మాక్సిమం గోల్ చేసేది మేమిద్దరం. కానీ కిషోర్ మధ్యలో బలైపోతుంది. ఏదైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అది. ఎనీవే హ్యాపీ. ఏమైనా కిషోర్ గారి పక్కన మేము ఇద్దరం స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని చెప్పలేకపోతున్నాం. సీరియస్లీ థ్యాంక్ యూ కిషోర్ గారు. థ్యాంక్ యూ కిషోర్. డేట్స్ మాకు ఇచ్చినందుకు, మీరు మాతో యాక్ట్ చేసినందుకు. ఏయ్